ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ హత్యకు గురయ్యారు. తాను తాళం వేసిన ప్లాట్లో హత్యకు గావించబడ్డారు. ప్రొఫెసర్ దేవస్మిత్ పాల్ శివాజీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా దేవస్మిత్ పాల్ సేవలందిస్తున్నారు. ఢిల్లీలోని వసుంధర ఎన్క్లవ్ సత్యం అపార్ట్మెంట్స్లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ హత్యకు గురయ్యారు. హత్యా ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ హత్యకు గురయ్యారు. తను తాళం వేసిన ప్లాట్లోనే హత్యకు గురయ్యారు. ప్రొఫెసర్ దేవస్మిత్ పాల్ శివాజీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా దేవస్మిత్ పాల్ సేవలు అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందిస్తారు. కళ, దాదాపు ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ నిన్న మధ్యాహ్నం హత్యకు గురైనట్లుగా మధ్యాహ్నం 2:35 న్యూ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ కి కాల్ రావడంతో ఒక్కసారిగా పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు. ఇది మనకు వసుంధర ఎన్క్లేవ్ కు సంబంధించినటువంటి అశోక్ నగర్ కి దగ్గరలో ఉండేటటువంటి ప్రాంతంలో ఆమె ఒంటరిగా ఉంటున్నారు. ఆమె భర్త బెంగళూరులో ఉంటున్నారు అన్నటువంటిది ఇప్పుడు ఏదైతే ప్రాథమిక సమాచారం పోలీసులు తెలియజేశారు. దాదాపు నిన్న 2:30 వచ్చాక ఆ కాల్ కూడా దాదాపు వారి సోదరి ఎవరైతే మృతురాలు సోదరి దేవరతి పాల్ అన్నటువంటి 49 ఏళ్ల ఎవరైతే మృతి చెందినటువంటి మహిళ సోదరి కాల్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోవడము, అక్కడ అశోక్ నగర్ కు సంబంధించినటువంటి ఇంటి తాళాలంతా కూడా పగలగొట్టి చూస్తే లోపల ఆమెకు సంబంధించినటువంటిది హత్య చేసినటువంటిది తలపై అంటే ఒక బరువైనటువంటి ఆయుధంతో తల మీద ఉన్నటువంటి గాయాలను బట్టి ఇక్కడ దొంగతనానికి అంటే ఆ ప్రదేశం అంతా కూడా దొంగతనం చేసినటువంటి ఘటన ఉన్నదా అన్నటువంటిది కూడా పోలీసులు కూడా ఆరా తీశారు. కానీ అలాంటిది ఏది కూడా అక్కడ జరగలేదు. కానీ కేవలము ఆమెని చంపినటువంటి దృశ్యాలు మాత్రమే అక్కడ ఉన్నటువంటిది. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. కానీ ఘటనకు సంబంధించినటువంటిది ఇది దొంగతనానికి సంబంధించినటువంటి కేసు కాదు. కానీ ఆమెకి హత్య చేయడానికి గల కారణము అండ్ దీనికి వెనకాల ఇంకా అంటే ఆమెని దాదాపు 24 గంటల క్రితం వరకు కూడా వచ్చినటువంటి వారు ఆ దగ్గర ఉండేటటువంటి వీడియో ఫుటేజ్ ని కూడా పోలీసులు తీస్తున్నారు. కానీ ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈమె హత్య జరిగినటువంటి ఘటనపై ఒక్కసారిగా అంటే ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా కొంత ఎందుకంటే ఆ రోజు కూడా ప్రతి ఒక్కరి విద్యార్థులతో కూడా ఆమె ఎప్పటికప్పుడు కూడా సలహా సూచనలు ఇచ్చేటటువంటి ప్రొఫెసర్ ఈ విధంగా హత్య గురైంది అంటే కూడా నమ్మలేకపోతున్నామంటూ కూడా విద్యార్థులు తెలియజేసినటువంటిది. కానీ దేవస్మిత్ పాల్ 49 ఏళ్ల ఈమె దాదాపు ఈ అశోక్ నగర్ లో దాదాపు 1 సంవత్సరం నుంచి కూడా ఆమె ఉంటున్నారు అన్నటువంటిది మాత్రం ప్రాథమిక సమాచారం. రైట్, థ్యాంక్ యూ కళ.